పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవ జనులారా, ఈ తపస్కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి, హృదయ పరివర్తన చెందుడైనటువంటి మోషే నినాదాన్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ నేటి ధ్యానాంశమైనటువంటి యాకోబు పేరును దేవుడు ఏ విధంగా మార్చాడు, యాకోబుని ఇజ్రాయేలుగా తన పేరును మార్చడాన్ని, ఏ విధంగా యాకోబు యొక్క హృదయ పరివర్తన పేరును మార్చడం అనేది అబ్రహాము పేరును మార్చినప్పుడు చూసాం. హృదయ పరివర్తన ఒకటైతే, రెండవది ఒక నూతన మార్గమును తనకు చూపించడము, నూతన జీవితాన్ని, నూతన జీవమును తనకి ఇవ్వడము, ఆ పేరు మార్చడం అన్నటువంటి ఆ పరమార్థాన్ని మరొకసారి మనం యాకోబు జీవితంలో మనం ధ్యానించుదాం. ముఖ్యంగా యాకోబు అన్న పదానికి అర్థము మడమ పట్టేవాడు. ఇంకొక అర్థం యాకోబు అంటానికి మడమ పడతాం అంటే మోసగాడు. ఒక మోసగాడిని ఇజ్రాయేలు అన్న పేరుని తనకు ఇవ్వటంలో దేవుడు దాని యొక్క అర్థమేమిటి? ఒక అబద్ధాల కోరుని, కుట్రలు పన్నాగాలు పనేటువంటి ఒక వ్యక్తిని తన యొక్క జీవితాన్ని మార్చి, పరివర్తననిచ్చి, తన మార్గమును మార్చి, ఒక నూతన జీవితమును, ఒక నూతన పేరును తనకి ఇవ్వటంలో చూడండి, దేవుడు ఎంత అద్భుత కార్యములు, ఘనకార్యములు చేస్తూ ఉన్నాడు. మరొకసారి మనం యాకోబు జీవితం ద్వారా మనం ధ్యానించవచ్చు. మడమ పట్టేవాడని పేరు ఎందుకు వచ్చిందంటే, తను జన్మించినప్పుడు తన తల్లి గర్భంలో తన తల్లి రెబేకాకు కవల పిల్లలు. ఈసాకు రెబేకా కోసం ప్రార్థన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టకపోతే, గొడ్రాలైతే, ఈసాకు ప్రార్థనల వలన రెబేకాకు కవల పిల్లలు. ఆ కవల పిల్లల్లో మొదటిగా ఏసావు బయటకు వస్తాడు. ఆ ఏసావు మడమ పట్టుకొని తన వెనకాల యాకోబు కూడా తల్లి గర్భం నుంచి రావడం వల్ల అతన్ని మనం చూస్తాం. మోసం చేసేవాళ్ళు కూడా మన మడమ పట్టుకొని లాగటం వల్ల, ఎనికి లాగటం అనమాట. ఆ విధంగా మడమ పట్టేవాడు, మోసగాడు అన్నటువంటి ఆ పదాలకి యాకోబు అనేటువంటి ఆ పేరుకు ఇదే అర్థం అనమాట. కానీ ఆ యాకోబును ఇజ్రాయేల్ అనేటువంటి ఒక నూతన పేరును దేవుడు తనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆ ఇజ్రాయేలీ ఇప్పుడందరూ, ఆ జనాలందరూ కూడా దేవుని విశ్వసించినట్టు, యావేని విశ్వసించిన ప్రజలందరూ కూడా వాళ్ళ పేరే ఇజ్రాయేల్. అలాంటి ఇజ్రాయేలీ పేరునే యాకోబుకి ఇవ్వటంలో చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు ఎన్నో అద్భుత కార్యములు, ఘనకార్యములు మన జీవితాల్లో చేస్తాడు. మనం ఎంత పాపులమైనా, మనలో ఎన్ని బలహీనతలున్నా దేవుడు మనల్ని తన వైపు మరల్చుకోవడానికి, దేవుడు మనకు మారు మనస్సును ఇవ్వటానికి, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనకు ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు అనేటువంటి గొప్ప సందేశం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇజ్రాయేలు అనగా ఆ పేరుకు అర్థము దేవునితో పోరాడుట. చూడండి, అబద్ధాల కోరు, మోసపూరితమైనటువంటి ఇతను చెప్తాను ఏ విధంగా అతను అబద్ధాల కోరు, మోసపూరితమైనటువంటి పన్నాగాలు, కుట్రలు అన్నీ తన అన్నకు ఎంత అన్యాయం చేస్తాడో చెప్తాను. అలాంటి అతను అన్ని పోరాటాలే చూస్తాం తన జీవితం. మొదటిగా తన అన్న అయినటువంటి ఏసావుతో పోరాడతాడు, తర్వాత తన మామ అయినటువంటి లాబానుతో పోరాడతాడు, తర్వాత దేవునితో కుస్తీ పడతాడు, దేవునితో పోరాట పడతాడు. అందుకే దేవుడు తనకు ఆ పేరు ఇచ్చాడు, దేవునితో పోరాడుట అనేటువంటి పేరు. ఆ పోరాటం, ఆ యుద్ధం, ఈ తపస్సు కాలంలో కూడా ఈ 40 రోజుల్లో కూడా ఇదొక మనకు యుద్ధము, ఒక పోరాటము. అది మన బలహీనతలతో పోరాటం కావచ్చు, మనలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి కార్యాలు, మనం చెప్పేటటువంటి అబద్ధాలకు, మన అలాంటి పాప జీవితానికి దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని చూపించడానికి, ఈ పాత జీవితంలో మనకున్నటువంటి ఈ వ్యసనాలన్నింటినీ కూడా ఇదొక పోరాటం అన్నమాట.
మనం చేస్తుంది తపస్సు కాలంలో ఈ 40 రోజులు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఒక పోరాటం చేస్తున్నాం అన్నమాట. అటు సైతానుతో ఒక పోరాటం చేస్తున్నాము, ఇటు మరొక దేవునితో పోరాటం, అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం పోరాటం చేస్తున్నాం. ఏ విధంగా యాకోబు రాత్రంతా పట్టు విడవకుండా దేవునితో పోరాటం చేసి నీవు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అనేటువంటి ప్రగాఢమైనటువంటి పట్టుదలతోటి తను చివరికి సాధిస్తాడు ఆశీర్వాదాన్ని. ఒకసారి ఆయన జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే అతను పితామహులలో చివరివాడు. మనకు ముగ్గురే పితామహులు, పేట్రియాక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఎవరు? అబ్రహాము, ఇసాకు, యాకోబు. తర్వాత యోసేపు ఇంకా గొప్పవాడు వస్తాడు, కానీ అతను పితామహుడు కాదు. ఎందుకని యోసేపు పితామహుడు కాదంటే యాకోబు తరువాత, యాకోబు ఉన్నంత వరకు అటు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఈ ముగ్గురికి ఇశ్రాయేలీ ప్రజలందరూ ఉమ్మడిగా కలిసికట్టుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడిగా ఉన్నారు ఈ ముగ్గురు, ఆ ఉమ్మడి ఇజ్రాయేల్కి. కానీ యాకోబు తరువాత వారు 12 తెగలుగా విడిపోతారన్నమాట. ఉమ్మడి నాయకత్వం లేదు అక్కడ. ఆ ఉమ్మడి నాయకత్వం ఉన్నంత వరకు వీరి ముగ్గురిని కూడా మనము పితామహులు, పేట్రియాక్స్ అని మనం వాళ్ళు పిలుస్తున్నాం. సో యాకోబు చివరి పితామహుడు. మరియు రెబెకా తన తల్లి, యాకోబు తల్లి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆమెకు కవల పిల్లలు జన్మించినప్పుడు ఏసావు, యాకోబు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఆమె వెంట్రుకలు లేని బలహీనమైనటువంటి యాకోబు పట్ల పక్షపాతం చూపుతూ ఉంది. తను ఎక్కువ సమయం తల్లి చాటు బిడ్డ యాకోబు, ఇంట్లో పెరగటము. మనకి పరిశుద్ధ గ్రంథము 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చదువుతాము. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారైరి, ఏసావు వేటయందు నేర్పరియే అరణ్యవాసి అయ్యను, యాకోబు సౌమ్యుడై గుడారములను అంటి పెట్టుకొని ఉంది. అంటే ఇంటి సాటు బిడ్డ అన్నమాట. ఇంట్లో పెరిగేటటువంటి, ఇంట్లో గడిపేటటువంటి బిడ్డ యాకోబు. అందుకే తల్లి ప్రేమను, తల్లి ఆప్యాయతను ఎక్కువగా నోచుకున్నారు. కానీ తల్లి కుట్రలు, పన్నాగాలు పన్ని చివరికి పెద్ద కొడుక్కి అన్యాయం చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రెబెకా ఏం చేస్తుందంటే వంట ఎలా చేయాలో నేర్పుతుంది యాకోబుకి. ఆశీర్వాదాన్ని ఎలా దొంగలించాలో నేర్పుతుంది. జన్మ హక్కుని, జ్యేష్ఠ హక్కుని ఎలా పొందాలో, ఎలా దొంగలించాలో నేర్పుతుంది. ఆ విధంగా అక్కడ లాబాను వద్దకు పంపుతుంది. ఇక్కడ లాబాను కూతురును పెళ్లి చేసుకుంటాడు అక్కడ. కాకపోతే ఇక్కడ ఏసావు చూడండి, ఏసావు యాకోబు అన్న ఏసావు, రెబెకా ఇద్దరు కొడుకులు ఏసావు, యాకోబు. ఏసావు తన జన్మ హక్కుకి ఎక్కువ విలువనివ్వలేదు. శారీరక అవసరాల కోసం విలువిస్తాడు. దేవుణ్ణి గౌరవించినటువంటి విదేశీ మహిళలను, అన్య మతస్థుల మహిళలను ఆయన పెళ్లి చేసుకుంటాడు. శారీరక మరియు ప్రాపంచిక వ్యక్తి ఏసావు. కానీ యాకోబు జన్మ హక్కుకు విలువనిచ్చాడు, దేవుని యొక్క ఆశీర్వాదానికి విలువనిచ్చాడు. ఆ విధంగా కానీ తను భార్యత్వంలో పడిపోతాడు. అటు లేయాను, ఇటు రాహేలు ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇందాక చెప్పాను నిన్నటి ప్రసంగంలో ఏ విధంగా బహుభార్యలు అనేది ఈ తిరుసభకు మనం అనుమతించడం లేదు. ఎందుకంటే దానివల్ల అనేకమైనటువంటి కలహాలు, గొడవలు, విచ్ఛిన్నం కుటుంబాలు కావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బహుదేవత ఆరాధన, విగ్రహారాధన కూడా మంచిది కాదు, బహుదేవతలను ఆరాధించడం మంచిది కాదని చెప్పాను. అదేవిధంగా తన యాకోబు పుట్టుక చుట్టూ జరిగిన విషయాలు మనం చూస్తే, ఆమె గర్భములో, రెబెకా గర్భములో ఒకరినొకరు గట్టిగా నెట్టుకొనిరి. ఈ విధముగా జరిగింది. అందుకే రెబెకా భయపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఇదిగో ఈ విధంగా నెట్టుకుంటున్నారు, నా కడుపులో ఈ కవల పిల్లలు ఇద్దరు ఉన్నారు అనుకుంటా అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ గర్భమున 2 జాతులు కలవు, పరస్పర వైరము గల 2 జాతులు. ఈ వైరము అనేది చూడండి చివరి వరకు కొనసాగుతుంది. అన్నదమ్ముల మధ్య ఈ వైరం నీ గర్భము నుండి వెలువడును, ఒక జాతి రెండవ జాతి కంటే బలిష్టముగా ఉండును. చూడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ విధంగా జరిగింది. కాకపోతే ఆ ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు ఏదో ఒక రూపంలో దాన్ని నెరవేరుస్తాడు. తప్పకుండా యాకోబునే
వంశావళిని ఇస్తాడు. యాకోబుకే దేవునికి ఆశీర్వాదం వస్తూ ఉంది. కాకపోతే యాకోబు దేవునికి సహాయం చేయటానికి అక్రమ మార్గాలు ఎన్నుకుంటాడు. అబద్ధము, మోసం అనేటువంటి అక్రమ మార్గాలను ఎన్నుకొని ఆ విధంగా అన్నతోటి వైరాన్ని పెంచుకొని, అటు తన మామతోటి వైరాన్ని పెంచుకొని ఆ విధంగా మనం చూసినట్లయితే కానీ చివరికి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే పోరాడతాడు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని వైరాల్లో, ఇన్ని పగలు ప్రతీకారాల్లో, ఇన్ని మోసాల్లో, తను చేసిన మోసాలు తర్వాత తను కూడా మోసపోతాడు. తను ఇవన్నీ మోసాలు గట్టిగా పోరాడతాడు. ఆ పోరాట శక్తి, ఆ పోరాట మహిమ తనలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే ఆయన గొప్ప నాయకుడు అవుతాడు. అందుకే ఆయన పేరు కూడా ఇజ్రాయేల్ అనేటువంటి పేరును కూడా దేవుడు తనకి ఇస్తూ ఉన్నాడు. మొదటిగా తనలో ఉన్నటువంటి బలహీనతలు మనం చూసినట్లయితే అబద్ధాల కోరు. యాకోబు తండ్రితో చెప్తాడు, నేను ఏసావును నీ పెద్ద కుమారుడు, నీవు చెప్పినట్లు చేసేది. తన తండ్రి అనేటువంటి ఈసాకు దగ్గరికి వృద్ధాప్యంలో అందుడుగా ఉన్నప్పుడు తండ్రి ఆశీర్వాదం అంటే అబ్రహాము నుంచి ఈసాకు నుంచి ఇప్పుడు ఏసావుకి వెళ్ళాలా, యాకోబుకి వెళ్ళాలా. అంటే యాకోబు ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి యాక్చువల్గా ఏసావు పొందాలి, తన పెద్దవాడు కాబట్టి తను పొందాలి. కానీ దేవుని ప్రణాళిక యాకోబుకి, కానీ అక్రమ మార్గంలో అక్కడ పొందినప్పుడు తనే ఏసావు అని చెప్తాడు, అబద్ధం చెప్తాడు. రెండవసారి మరలా కూడా తాను ఈసాకు అడిగినప్పుడు దానికి యాకోబు అవును నేనే ఏసావు అని చెప్పి తండ్రికి అబద్ధం చెప్పి తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తమ్ముడైనటువంటి యాకోబు మోసపూర్వకంగా అబద్ధపూర్వకంగా పొందుతూ ఉన్నాడు. మరియు ఈ ఆశీర్వాదాన్ని పొందటం అనేది దేవుని యొక్క ప్రణాళిక అయితే, తను ఒక అక్రమ మార్గంలో పొందటం అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో మనము సమర్థించము దాన్ని. అదేవిధంగా అతను ఒక మోసగాడు, మ్యానిపులేటర్. తను కోరుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మోసం, అబద్ధాన్ని ఆచరిస్తాడు. తను దేవుడి మీద ఆధారపడుకున్న, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలంటే దేవుని మీద ఆధారపడి ఆయనకు విధేయించి జీవించాలి. కానీ తన సొంత తెలివితేటల మీద, తన ప్రణాళికల మీద తన తల్లి రెబేకా తను మిస్గైడ్ చేస్తుంది. తన తెలివితేటల మీద ఆధారపడి చివరికి అన్నకు ద్రోహం చేస్తాడు. ఈ అద్భుతమైనటువంటి కథలో ఏసావు తన జన్మ హక్కును అమ్ముతూ ఉన్నాడు యాకోబుకి. యాకోబు కొంటాడనమాట. సో ఒకరోజు ఏసావు వేటకు వెళ్ళి చాలా ఆకలితో ఇంటికి వస్తాడు. చివరికి చనిపోయేటటువంటి ఆకలి అనమాట. అలాంటి ఆకలితో ఉన్నప్పుడు తమ్ముడు యాకోబు ఏం చేయాలి, అన్నకు తీసుకెళ్ళి ఏదో ఒక పులుసు ఇవ్వాలి. అక్కడ చిక్కుడుగాయల పులుసు అని చూస్తామన్న తర్వాత ఆ పులుసు తను వంట చేసి ఇంట్లో వంట చేస్తుంటాడు కాబట్టి, ఇంటిపాటు బిడ్డ కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు తనతో దయ, జాలి, కనికరం లేకుండా ఇదిగో నీ జ్యేష్ఠ హక్కుని, అంటే నీ పెద్దవాడు కదా కుటుంబంలో, నీ హక్కులు నాకు ఇవ్వాలి. అంటే పెద్దవానుకున్నటువంటి హక్కు ఏంటంటే ఆస్తిలో 2/3 భాగము, మరియు తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి బిరుదు ఆయనది, నాయకుడు అతను అనమాట ఆ కుటుంబానికి. అలాంటి ఈ జ్యేష్ఠ పుత్రుడి ఈ 2 హక్కులు కూడా నువ్వు నాకు అమ్ము. ఓరికి అమ్ముతా అని చెప్పలేదు, నాకు ప్రమాణం చేయమంటాడు. ప్రమాణం చేసేంత వరకు తనకి ఆ పులుసుని ఇవ్వడు అనమాట. ప్రమాణం చేసిన తర్వాత ఏసావు తన హక్కును కోల్పోయిన తర్వాత అప్పుడు రొట్టెను పులుసుని ఇచ్చి తన ఆకలిని తీరుస్తాడు. దయా కనికరం చూపించకుండా ఎంచోని మోసానికి గురి చేసి తన యొక్క ఆకలితో ఉన్న వానితో ఆ విధంగా మోసం చేసి తను హక్కుని ఏ విధంగా పొందుతూ ఉన్నాడు చూడండి. అదేవిధంగా ఆశీర్వాదాన్ని తండ్రి వద్ద దొంగలించాడని చెప్పాను ఇందాక. అదేవిధంగా లాబాను మందలోంచి, లాబాను తన మామ, మోసం చేసేవాడికి తప్పకుండా తన జీవితంలో ఏదో ఒక రోజున తను కూడా మోసానికి గురవుతాడు అనేటువంటి దానికి ఒక నిదర్శనం. ఇక్కడ యాకోబు తన అన్నను మోసం చేసి జ్యేష్ఠ హక్కును మరియు ఆశీర్వాద హక్కును పొందితే అక్కడి నుంచి భయపడి, ఎందుకంటే తన అన్న కోపంతో రగిలిపోతూ ఉంటాడు, చంపివేయాలనేటువంటి కోపంతో ఉన్నాడు. అప్పుడు తన తల్లి అయినటువంటి రెబేకా ఇదిగో
నీ మామ దేశానికి అనగా నా తమ్ముడి దేశాన్ని నువ్వు పారిపో అని చెప్పి అక్కడ పెద్దాను ఆరాన్ అంటారు, అక్కడ ఆ దేశానికి అక్కడికి వెళ్ళినప్పుడు లాబాను దేశానికి అక్కడ లాబాను మామ తను స్వీకరించి, ఇదిగో నాకు 7 సంవత్సరాలు ఊడిగం చేస్తే సేవకునిగా నా చిన్న కూతురైనటువంటి రాహేలుని ఇస్తా అంటాడు. కానీ పెళ్లి రోజున చూస్తే ఆమె రాహేలు కాదు, రాహేలు చాలా సౌందర్యవతి, చిన్న కూతురు కాదు, పెద్ద కూతురు. ఆ విధంగా శోభనానికి వెళ్ళటము, గర్భవతి అవ్వటం, పిల్లల కంట పెద్ద కూతురు మోసం చేసి, తన మామ యాకోబుని మోసం చేసి చిన్న కూతురు బదులు పెద్ద కూతురుని ఇస్తాడు. చూడండి, ఇతను కూడా మోసగాడు, తన అన్నను మోసం చేసి వచ్చాడు అక్కడ. అందుకే ఇక్కడ తన మామ చేతులు మోసపోతున్నాడు. మరియు చిన్న కూతురు నీకు కావాలంటే మరొక 7 సంవత్సరాలు ఊడికం చేయాలంట. చిన్న కూతురు కోసం, రాహేలు కోసం మరొక 7 సంవత్సరాలు మామకు ఊడిగం చేసి, అంటే సేవకునిగా తన గొర్రెలు, తన ఒంటెలు, తన గాడిదలు అన్నీ కూడా మేపుతూ, తన వాటిని సమృద్ధిగా చేస్తూ, వాటిని చూసుకుంటూ ఆ విధంగా ఊడిగం చేస్తూ మరొక 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. మరొక 6 సంవత్సరాలు అప్పటికి లాబాను తనను వెళ్ళనివ్వడు. ఇదిగో తన సంపదలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, అధికమవుతున్నాయి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నప్పుడు మరొక 6 సంవత్సరాలు అక్కడుండి, అనగా 20 సంవత్సరాలు. ఇది దేవుని శిక్ష అనుకోండి, కానీ నేను శిక్షణను ఇది దేవుని యొక్క క్రమశిక్షణ అని పిలుస్తాను. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని ఒక క్రమంలో పెడుతూ ఉన్నాడు, క్రమశిక్షణ తనకి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీ ఒక గొప్ప నాయకుడు కావాలి, దేవుని యొక్క ప్రణాళికలు నీకు వేరుగా ఉన్నాయి. ఇదిగో ఈ మోసపూరితమైనటువంటి జీవితాన్ని, మోసగాడు అనేటువంటి ఈ పేరుకు అర్థము కూడా యాకోబు అనగా మోసగాడు అన్నట్టు. అందుకే నీ పేరు కూడా మార్చి, నీ జీవితాన్ని మార్చి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు నేను ఒక గొప్ప నాయకునిగా నేను తీర్చిదిద్దటానికి నీ వెంట ఉండి నేను నడిపిస్తూ ఉంటాను, నీ వెంట ఉండి నిన్ను క్రమశిక్షణలో నడుపుతాను. అండ్ హీఈస్ డిసిప్లినింగ్ హిస్ లైఫ్. దేవుడు చేసేది అదే. మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మనం శిక్షిస్తున్నాడు. శిక్ష కాదు, క్రమశిక్షణ, డిసిప్లిన్. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనం ఎన్ని మోసాలు చేసినా, పాపాలు చేసినా మనల్ని విడిచేటటువంటి దేవుడు కాదు. ఏ గాడ్ హూ విల్ నెవర్ అబాండన్ us. ఎప్పుడు దేవుడు మన చేయి వదిలిపెట్టాడు. ఎందుకంటే మన దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలము. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక వాగ్దానం ఉన్నది, దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు అని ఎప్పుడు కూడా మనము గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ కూడా తన మామను కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. తన గొర్రెల మందల్లోంచి తను వేరు చేసి కొన్ని తను సొంతంగా తనే పెంచుకుంటూ తన సంపదను ఆయన అధికం చేసుకుంటాడు. ఆ విధంగా తర్వాత లాబాను నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి తన సొంత దేశం కనాను దేశానికి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు లాబానుకు తెలిసి తన వెంట వచ్చి చివరికి రెబేకా దొంగతనం కూడా చేస్తుంది. ఆ విగ్రహాలను, అన్య దేవతల విగ్రహాలను తన తండ్రి కొలిచే, లాబాను కొలిచే, అక్కడ ఆ దేశంలో అన్య మతస్థుల మధ్య వాళ్ళు కొలిచేటువంటి ఆ యొక్క విగ్రహాలను దొంగలించుకుపోవడం. ఆ సమయంలో లాబాను వచ్చి వాళ్ళని కలిసి అక్కడ ఎదుర్కొని, ఇదిగోని ఈ విధంగా పారిపోవడం మంచిది కాదు, ఇది మోసం అని చెప్పి చివరికి వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయి రికన్సైల్ అయ్యి క్షమించుకొని అక్కడ ఒక నిబంధన చేసుకొని అక్కడి నుంచి సఖ్యత పడి వెళ్ళిపోతూ, తర్వాత వచ్చే మార్గంలో తను ఎంతో భయపడతాడు. ఇదిగో దేవుడు నా వెంట ఉన్నాడా, నా వాగ్దానం నెరవేరుస్తాడా, నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి, నాకు ఇచ్చినటువంటి జ్యేష్ఠ హక్కులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, ఇదిగో నీ సంతతి ఆకాశం నుండి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందు ఇసుక రేణుల వలె అభివృద్ధి చెందును, విస్తరించును. తన సంతతి, యాకోబు సంతతి, ఏసావు సంతతి కాదు. ఎందుకంటే ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం తను పొందాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేరుస్తారు. లేకపోతే నా అన్న, ఇదిగో నేను నా దేశానికి వెళ్తూ ఉన్న నా అన్న నన్ను కలిసి చంపివేస్తాడా అనేటువంటి ఒక పక్క భయము, మరొక పట్ల దేవుని యొక్క విశ్వాసంతో ఫియర్ అండ్ ఫెయిత్ అన్నమాట. ఫియర్ ఆఫ్ బ్రదర్, ఫెయిత్ ఇన్ గాడ్. ఈ రెండింటి మధ్యలో వేలాడుతూ ఆయన ఆ మార్గంలో తన మామ దేశం నుంచి, తన సొంత దేశమైనటువంటి తను ఎక్కడి నుంచి అయితే మొదటగా పారిపోయాడో అన్నకు భయపడి మరలా తిరిగి అక్కడికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మార్గ మధ్యములో ఏసావు తన యొక్క కోపాన్ని క్షమాపణగా మార్చుకుంటూ ఉన్నాడు, ప్రేమగా మార్చుకుంటూ ఉన్నాడు. తన యొక్క
తమ్ముణ్ణి కౌగలించుకొని ముద్దాడి తను చేసినటువంటి మోసాన్ని అబద్ధాలన్నింటినీ కూడా మరిచిపోయి ఇదిగో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఐక్యత మనకు ఒక గొప్ప నిదర్శనం అన్నమాట. ఒకరినొకరు క్షమించుకొని ఏ విధంగా ఇద్దరు కూడా రికన్సిలియేషన్ అవుతూ ఉన్నారు. ఎంత మోసానికి గురైనా సరే, ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే, తను కూడా తన హృదయ పరివర్తన చెంది ఇదిగో తను వచ్చే ముందలే, తన అన్న ఎదురొచ్చే ముందలే అనేక మంది 3, 4, 5 స్థలాల్లో ఒక సేవకులను పంపించి ఆ విధంగా ఆ సేవకుల ద్వారా అనేక కానుకలు అన్నకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే అన్న కోపాన్ని చల్లార్చడానికి అనేక రకమైనటువంటి కానుకలు పంపుతూ ఉంటాడు ముందుగానే. ఆ విధంగా కలిసినప్పుడు ఆ కలయికలో ఉన్నటువంటి ప్రేమను, క్షమాపణను, సఖ్యతను మనము చూస్తూ ఉన్నాము. అదే సఖ్యత, క్షమాపణ, ప్రేమ మన జీవితాల్లో కూడా రావాలని మనం ఆశిద్దాము. అదేవిధంగా తన జన్మ హక్కు ఆశీర్వాదానికి విలువిచ్చాడు. మరియు తనకున్న దాంట్లో, తను సంపాదించిన దాంట్లో 10% దేవునికి ఇవ్వటానికి అంగీకరించాడు. తన హృదయ పరివర్తన చెందిన తర్వాత, నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును. ఎందుకంటే నా అన్న నుంచి నన్ను కాపాడావు, నా మామ నుంచి నన్ను కాపాడావు. నేనెంత మోసపూరితమైనటువంటి పనులు చేసినా చివరికి వారితో సఖ్యతను, సమాధానాన్ని, శాంతిని నాకు ఇచ్చావనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో దేవునికి 10 రెట్లు ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ రోజు తను వస్తూ ఉండగా ఒకరు తన మార్గ మధ్యంలో నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టాను. ఆ మనుషుడు తెల్లవారుచున్న నన్ను పోనిమ్మంటాడు. దేవదూతలాగా ఒక మనుషుడు అనమాట. నన్ను దీవించు వరకు నిన్ను వెళ్ళనీయనని చెప్పి రాత్రంతా ఆ దేవదూతతోటి, ఆ మనుషునితోటి పోరాడి చివరికి ఆ దేవదూత అంటాడు, ఇదిగో నీకు ఆశీర్వాదిస్తూ ఉన్నాను, మీదట నీవు యాకోబు అని పేరు గాక ఇజ్రాయేలు అని పేరు ఇస్తున్నా అని చెప్పి తన పేరును మార్చి దేవునితోటి, మానవులతోటి పోరాడి గెలిచితివి కావున నీకు ఈ పేరు కలుగును. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరుల, మన జీవితాల్లో కూడా మనతో పోరాటం, మన వ్యసనాలతో పోరాటం, మన బలహీనతలతో పోరాటం, ద్వేషము, పగ, వీటితో పోరాటము, మరియు దేవుని యొక్క ఆశీర్వాదాల కోసము పోరాటము, దేవుణ్ణి వదిలిపెట్టకుండా విశ్వాసపాత్రుడిగా ఉంటూ ఎన్నడూ మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఓర్పు, విధేయత, వినయము కలిగి, మారు మనస్సు కలిగి మనము అటు దేవుని ఆశీర్వాదం కోసం పోరాటం చేద్దాం. మనతో, మన వ్యసనాలతోటి, మన బలహీనతలతోటి పోరాటం చేద్దాం. మన అన్నదమ్ముల పట్ల, మనకు ఇతరుల పొరుగు వారి పట్ల మనకున్నటువంటి ద్వేషము, పగ, రైవల్రీ, వాటన్నిటితోటి వాటితో మనం పోరాటం చేద్దాము. ఈ 40 రోజుల్లో ఈ తపస్సు కాలము ఒక పోరాటానికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయముగా మనం తీసుకుందాము. దేవుని యొక్క దయను, ఆశీర్వాదాన్ని పొందుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.